सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। 188వ పేజీ 10వ మంత్రం. न तत्र रथा न रथयोगाः न पन्थानो भवन्ति अथ रथान् रथयोगान् पृथक् सृजते न तत्रानन्दामुदः प्रमुदो भवन्ति अथानन्दान्मुदः प्रमुदः सृजते न तत्र वेशान्ताः पुष्करिण्यः स्रवन्तो भवन्ति अथ वेशान्तान् पुष्करिणीः स्रवन्तीः सृजते स हि कर्ता। ఈ స్వయం జ్యోతి బ్రాహ్మణంలో ఆత్మ స్వయం ప్రకాశ అని యాజ్ఞవల్క్యుల వారు జనక మహారాజుకి తెలియజేస్తున్నారు. ఈ ఇంద్రియాలు బాహ్యమైనటువంటి ప్రకాశమైన జ్యోతులు లేనప్పుడు వీటినన్నింటినీ తెలుసుకునేవాడెవరు అని అన్నప్పుడు స్వప్న ఉదాహరణం ద్వారా చెప్తున్నారు. స్వప్నంలో కూడా ఈ బాహ్యమైనటువంటి సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఏమీ లేవు. అంతేకాకుండా మన ఈ ఇంద్రియాలు కూడా ఏమీ పనిచేయవు కలలో. అటువంటప్పుడు ఈ కళ ఎవరికి తెలుస్తున్నది అంటే ఎవరో ఒక ప్రకాశవంతమైనటువంటి విషయం లోపల ఉండాలి. ఉంటేనే కదా కళ తెలుస్తున్నది. తెలుసుకునేది అంటే రెవల్యూషన్ అంట ఇంగ్లీష్లో. కళ చూస్తున్నాడు, కళ అనుభవిస్తున్నాడు. ఎవరు అనుభవిస్తున్నాడు అనేది మనకు తెలియదు, శాస్త్రం చెప్తే తప్ప తెలియదు. ఆ కళ అనుభవించేవాడు, చూసేవాడే ఆత్మ చైతన్యం, సాక్షి చైతన్యం అంటారు. కళలో రథాలని, రథయోగాలని, గుర్రాలనన్నీ చూస్తాడు. కానీ నిజంగా కళలో రథాలు లేవు, గుర్రాలు లేవు, ఆ వెళ్ళే రాజమార్గము లేదు. అవన్నీ చూసినప్పటికీ కూడా అది మనస్సే తన వాసనల్ని వ్యక్తం చేస్తుంటుంది. మనస్సులో ఉన్న వాసనలే ఆ స్వప్న ప్రపంచాన్ని సృష్టిస్తాయి, రథాలను సృష్టిస్తాయి, రథాలకు సంబంధించినటువంటి గుర్రాలని సృష్టిస్తాయి, రథాలు గుర్రం వెళ్ళడానికి కావలసిన రోడ్లు సృష్టిస్తుంది మనస్సు. అంతేకాకుండా అనేక మంది స్త్రీలు, పురుషులు ఆ కళలో కనపడతారు. మోద, ముదహ, ప్రమోద, ఆనంద అని
ఆనందంగా సంతోషంగా ఉంటారు కలలో. పుష్కరిణీలు అంటే చెరువులు, తటాకాలు, కోనేరులు ఇవన్నీ ఉంటాయి, వాటిని చూస్తాడు. ఇంకా స్విమ్మింగ్ కూడా చేస్తాడు లోపల ఆ నీళ్ళల్లో. మనిషి కల్లో ఏది సృష్టించలేడు అంటే అన్నీ సృష్టిస్తాడు. బాహ్యంగా ఏమేమైతే చూస్తున్నామో మనం కలలో కూడా అవన్నీ సృష్టిస్తాడు. అవన్నీ సృష్టిస్తాడు. సృజతే అన్నాడు. సృజతే న తత్ర అక్కడ ఆ కలలో న వేషాంతాః న పుష్కరిణ్యః న స్రవంతః. నదులు లేవు, పుష్కరిణీలు లేవు, తటాకాలు లేవు, కొలనులు లేవు, ఏమీ లేవు. అథ వేషాంతాన్ పుష్కరిణి స్రవంతి సృజతే సహి కర్త. ఆ సృష్టించేవాడే కర్త అన్నాడు. మనస్సులో ఉన్న వాసనలే అట్లా వ్యక్తమవుతాయి. ఆ మనస్సుని తెలుసుకుంటున్నవాడే సాక్షి చైతన్యం. బాహ్య ప్రపంచాన్ని చూడాలంటే మనస్సు చూస్తుంది. దేని ద్వారా? చిదాభాసం ద్వారా. ఈ చిదాభాసం ఎలా ఏర్పడింది? చిత్తు వలన ఏర్పడింది. చిత్ చైతన్యమైన ఆత్మ వలన ఏర్పడిన చిదాభాసము వలన మనస్సుకు చైతన్యం వచ్చి ఆ మనస్సులో ఉన్న వాసనలు కలలో కలరూపంగా వ్యక్తమవుతాయి. స్వప్న ప్రపంచంగా, స్వప్న పదార్థాలుగా వ్యక్తమై అన్నిటినీ చూస్తాడు. ఆ చూసేటప్పుడు అవన్నీ నిజం అనుకుంటాడు. ఎంత నిజం అనుకుంటాడంటే ఈ మెలకువతో ఉన్నవాడు చూసేటప్పుడు ఎంత నిజం అనుకుంటాడో అంత నిజం అనుకుంటాడు. కనుక కలగనేవాడికి కల కల కాదు, అది వ్యావహారికమే అన్నారు. మేలుకున్నవాడు కలని ప్రాతిభాసికం అంటాడు. కల నిజం కాదు, కల ప్రాతిభాసికం, మనసు వల్ల ప్రొజెక్ట్ అయింది అంటాడు. కానీ కలగనేవాడు అంటాడా? అట్లా కలగనేవాడు కల ప్రపంచాన్ని చూస్తూ ఇది కళ, ఇది కళ ప్రపంచం, నేనే సృష్టించాను అని తెలుసా వాడికి? అది వాడికి మహాసత్యం, వ్యావహారిక సత్యం. లేకపోయినప్పటికీ కూడా ఇది ఎట్లాగో మనకు సత్యం, అది వాడికి అట్లా సత్యం. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు? దీన్ని తెలుసుకొని మాకేమిటి ప్రయోజనం అంటే, కలగనేవాడికి కళ ఎంత సత్యమో జాగ్రత్త పురుషుడికి కూడా జాగ్రత్త ప్రపంచం అంతే సత్యం. కలగనేవాడికి కళ సత్యం, జాగ్రత్త పురుషుడికి జాగ్రత్తలో ఉన్నా నేను, నాకు ఇది సత్యం. కానీ కళ అనేటువంటిది సత్యం కాదని ఎప్పుడు తెలుస్తుంది? మెలకువ వచ్చిన తర్వాత. ఇప్పుడు మీరు మెలకువ స్థితిలో ఉన్నారా, నిద్ర స్థితిలో ఉన్నారా, కళ స్థితిలో ఉన్నారా? దాన్ని జాగ్రత్త అంటారు. మెలకువ స్థితినే జాగ్రత్త అంటారు. తెలుగులో జాగ్రత్తగా ఉండు అంటారు, అది వేరు. కేర్ఫుల్గా ఉండనేది వేరు. మెలకువతో ఉండడం. ఏ స్థితిలో అయితే ఇంద్రియాలన్నీ మనసు యాక్టివ్గా పనిచేస్తుంటాయో అది జాగ్రత్త అవస్థ. జాగ్రత్త అవస్థకి డెఫినేషన్ ఏంటి? దీన్ని జాగ్రత్త అవస్థని ఎందుకు పిలుస్తాం? దాని లక్షణం ఏంటి అంటే, ఏ అవస్థలో అయితే కళ్ళు, ముక్కు, చెవులు, మనస్సు, ఇంద్రియాలు ఇవన్నీ కూడా పరిపూర్ణంగా పూర్ణంగా పనిచేస్తుంటాయో అది జాగ్రత్త అవస్థ. అది పని చేయకపోతే సగం పని చేస్తే సగం పని చేయకుండా ఉంటే నిద్ర స్వప్నావస్థ. వాసనలు పనిచేస్తూ ఉంటాయి అక్కడ, 20% పనిచేసేది. ఇంద్రియ శరీరం, ఈ స్థూల శరీరం పనిచేయదని చెప్పాను కిందటి వారం. ఈ ఇంద్రియాలు పనిచేయవు కలలో. ఈ ఇంద్రియ దేవతలు కూడా పనిచేయరు కలలో. ఇంద్రియ విషయాలు ఉండవు, ఈ ప్రాపంచిక విషయాలు ఉండవు. 4 ఉండవు. 20 20 20 20 80 అవుట్. వాసనలు మాత్రం ఉంటాయి.
ఆ వాసనలు మాత్రం ఉండి ఆ కళని నిజంగా అనిపించేట్లు చేస్తాయి. అది మేలుకున్న వాడికి అది సత్యం కాదని తెలుస్తుంది. శాస్త్రం అంటుంది, ఇంత బాగా వింటున్నావు కదా, నువ్వు చూసి ఈ జాగ్రత్త ప్రపంచం కూడా నువ్వు జాగ్రత్త అవస్థలో ఉన్నంతసేపు సత్యం. అంటే నువ్వు మెలకువతో ఉన్నప్పుడు, అజ్ఞానంలో ఉన్నప్పుడు అక్కడ నిద్రాశక్తి, ఇక్కడ మాయాశక్తి ఉన్నంత వరకు ఇది సత్యం నాయన. ఈ మాయాశక్తి నుంచి, అజ్ఞానాన్ని నుంచి మేలుకుంటే నీకు ఇది కూడా కలలాగే తెలుస్తుంది అన్నాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి పప్పులో కాలేస్తాం అందరం. గురువుగారు వేయకూడదు. గురువుగారు కూడా పప్పులో కాలేస్తే శిష్యుల్ని రక్షిస్తాడు ఆయన. కనుక గురువుగారు ఒడ్డున ఉంటారు, శిష్యుల్ని పైకి తీయడానికి ప్రయత్నం చేస్తుంటారు ఆ మాయ నుంచి. కనుక స్వప్నావస్థ యొక్క లక్షణం ఏమిటి, డెఫినేషన్ అంటే స్వప్నావస్థలో హాఫ్ ప్యాసివ్ హాఫ్ యాక్టివ్ వాసనలు పనిచేస్తుంటాయి. కనుక టోటల్గా లేకపోతే నిద్ర అయిపోతుంది. అది టోటల్ ప్యాసివ్ స్టేట్ అయితే నిద్ర, 50% యాక్టివ్ 50% ప్యాసివ్ అయితే కళ, 100% యాక్టివ్గా ఉంటే ఇంద్రియాలు మనస్సు అన్నీ కూడా జాగ్రత్త అవస్థ. ఇది ఎవరికి తెలుస్తుందంటే గురువు గారికి తెలియదు, ఆ కూర్చున్న శిష్యుడికే తెలుస్తుంది తాను జాగ్రత్త అవస్థలో ఉన్నానా, కళలో ఉన్నానా, నిద్రలో ఉన్నానా అని. కొంతమంది కళ్ళు తెరిచే నిద్రపోతుంటారు, ఇప్పుడు ఏమి ఎక్కవు మనసుకి. కనుక ఈ 3 అవస్థలు బాగా అర్థం చేసుకోవాలి. రోజు అనుభవిస్తున్న అవస్థలే కదా. ఏమండి, క్రొత్తగా ఏమన్నా నేర్చుకోవాలా, పిహెచ్డి చదవాలా, యూనివర్సిటీకి వెళ్ళి మీ కళ గురించి, మీ మెలకువ గురించి, మీ నిద్ర గురించి మీకు తెలుసు కదా. కనుక అది ఎంత సత్యమో, కలగనేవాడికి సత్యం, ఇది అజ్ఞానంలో ఉన్నవాడికి ఇది సత్యం. ఆత్మ అనేది ఈ రెండిటికంటే వేరైనది, ఏది సత్యం కాదని తెలుస్తుంది జ్ఞానికి. ఆత్మ తానని తెలుసుకున్నప్పుడు, చైతన్యం ఉనికి ఎరుక తానని తెలుసుకున్నప్పుడు ఇది కూడా సత్యం కాదు, కళ లాంటిదే అన్నాం. ఇది క్రొత్తగా వింటున్నట్టుందా ఈ విషయం? ఎక్కడో విన్నట్లున్నాం కదా, మాండుక్యంలో విన్నాం కదా. ఎప్పటికప్పుడుగా కొత్తగా ఉంటుంది, ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటుంది. మనకి జీర్ణం అయ్యే వరకు అన్నీ కొత్తగానే ఉంటాయి. ఉండనివ్వండి, సరే, అర్థమైనప్పుడే అర్థమవుతుంది క్షుణ్ణంగా. ఇక్కడ ఏమీ లేవు కళలో అని చెప్పిన తర్వాత ఈ కళ వలన మనకేమిటి సందేశం ఇస్తున్నారంటే, అదే కనుక నేనైతే, ఈ శరీరమే నేనైతే, ఇప్పుడు అందరం అనుకుంటున్నాం కదా, ఈ శరీరమే నేను కనుక అయితే, నిజంగా నేను నిజంగా ఒక ఆయనకి భార్యని, ఒక ఆవిడకి భర్తని, ఒక పిల్లలకి తల్లిని తండ్రిని నిజంగా అయితే, ఏమండి, నిజంగా నేను భార్యని తల్లిని తండ్రిని అయితే నేను ఎప్పుడు తల్లిగా తండ్రిగానే ఉండాలి, ఎప్పుడు, ఎల్లప్పుడు. ఏమండి, 3 అవస్థల్లో కూడా ఉండాలి. అది గనక నా నిజమైన అవస్థ గనక అయితే, నా నిజమైన స్వరూపం అయితే, ఈ శరీరం నేనైతే, ఈ శరీర జ్ఞానం నాకు ఎప్పుడు ఉండాలి. నేను నిజంగా ఒక ఆయనకి భార్యని భర్తని అని అనుకుంటే, పిల్లలకి తల్లి తండ్రిని అనుకుంటే ఎప్పుడు ఉండాలి ఆ జ్ఞానం. ఆ జ్ఞానం జాగ్రత్తలో మాత్రమే ఉన్నది, కానీ స్వప్నంలోనూ లేదు, నిద్రలో కూడా లేదు. వ్యభిచరతి అన్నారు. అందుకే వ్యభిచరతి అంటే ఏమిటి, మెలకుతో ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది, కలలో ఉండదు. ఈ యొక్క సంబంధం, ఈ శరీరం, ఇవన్నీ కూడా అక్కడ రథాలు లేవు, రథయోగాలు లేవు, పుష్కరిణీలు లేవు అన్నప్పుడు మీరు చేర్చుకోవాలి. ఇక్కడ పిల్లలు లేరు, అక్కడ భర్త లేడు, అవన్నీ ఆయన చెప్పలే, మనం చేర్చుకోవాలి. అబ్బాయి కనపడ్డాడండి కలలో అన్నాడు, పుత్ర అన్నాడు, నా పుత్ర అన్నారు. అక్కడ పుత్రుడు లేడు నిజంగా కలలో. ఏదేది చూస్తావో అదేదీ లేదు. ఇల్లు ఉన్నదా, ఇల్లు లేదు.
మనవాళ్ళు మనవరాళ్ళని చూసాం, ఉన్నారా వాళ్ళు? లేరు, నిజంగా లేరు. కానీ చూసావంతే. అంటే అర్థం ఏమిటి? ఈ శరీరాన్ని టోటల్గా వదిలిపెట్టేశాను నేను. దీన్ని త్యజించేసి నేను కళను చూస్తున్నాను. కళని సాక్షిగా చూస్తున్నాను. అంటే ఆత్మనైన నేను ఈ జాగ్రత్త వేషాన్ని వదిలిపెట్టి స్వప్న వేషాన్ని ధరిస్తాను. మళ్ళీ స్వప్న వేషమే ధరించి ఉంటానా రాత్రి అంతా? ఆ సెకండ్స్ కొన్ని నిమిషాలు స్వప్న వేషాన్ని ధరించి, స్వప్న వేషం ధరిస్తున్నప్పుడు నాకేమిటి పేరు? తైజస. వెరీ గుడ్, 100 మార్క్స్. తైజస వేషం వేసుకొని ఉంటాను. ఆ వేషాన్ని వదిలిపెడతాను మళ్ళీ. ఎందుకంటే కాసేపు వేసుకొని బోరు కొడుతుంది ఏ వేషం అయినా సరే. అది వదిలిపెట్టి మళ్ళీ ఏ వేషానికి వెళ్తాను? సుషుప్తి అవస్థ, కారణావస్థలో ప్రాజ్ఞుడిగా వేషం వేసుకుంటాను. ప్రాజ్ఞుడి వేషం వేసుకున్న తర్వాత మళ్ళీ ఎంతసేపు నిద్రపోతాం, ప్రారంధం లేపుతుంది కదా. మళ్ళీ ఆ వేషాన్ని వదిలిపెట్టి ఈ వేషం వేసుకుంటాను. ఇట్లా విశ్వావేషం, తైజసావేషం, ప్రాజ్ఞ వేషం, 3 వేషాలు రోజుకు మారుస్తున్నామండి. ఇప్పుడు ఏ వేషంలో ఉన్నాం? విశ్వవేషంలో ఉన్నాం. కనుక వేషం వేసేవాడు వేషం కంటే వేరా కాదా? వేషి అయిన నేను జాగ్రత్తను తెలుసుకునేవాడిని, స్వప్నాన్ని తెలుసుకునేవాడిని, నిద్రలో ఏవీ లేకపోయినా కూడా హాయిగా నిద్రపోతున్నాను అని తెలుసుకుంటున్న వాడిని, సాక్షి చైతన్యాన్ని 3 అవస్థల్లో ఉన్నవాడు, తెలుసుకునేవాడు వేషి. ఈ 3 విశ్వ తైజస వేషాల కంటే వేరా కాదా? అందుకని శరీర అవస్థాత్రయ విలక్షణ. అవస్థాత్రయ విలక్షణ అంటేనే స్థూల శరీర విలక్షణ విశ్వ. నాకు ఆ టెంపరీగా పేరు ఇచ్చారంతే. టెంపరీ వేషం, టెంపరీ పేరు. స్థూల శరీర విలక్షణ, విశ్వ విలక్షణ అహం. ఆ విశ్వం అనేది నా వేషం. తైజస మళ్ళీ టెంపరీ వేషం, సూక్ష్మ శరీరంతో స్వప్న పురుషుడిగా. ఎందుకంటే 3 తెలుసుకునేవాడిని నేనే కాబట్టి. ఇది జడం, శరీరం జడం, మనస్సు జడం, వాసనలు జడం, కారణ శరీరము జడం. 3 జడాలి. కానీ చిదాభాసనిచ్చి వాటికి నేను చిదాభాస ద్వారా 3 అవస్థలను తెలుసుకుంటున్నాను. ఆత్మనైన నేను చిదాభాసాన్ని ఇచ్చి, అంటే నా సమక్షంలో మనసులో చిదాభాసం ఏర్పడుతుంది. ఏర్పడి ఈ శరీరానికి సంబంధించిన 3 అవస్థల్ని చూస్తూ ఉంటుంది. శరీర విలక్షణ లేక అవస్థాత్రయ విలక్షణ. కనుక అది మొదటి లక్షణం చెప్పాం. రెండవది ఏం చెప్పాం? అసంగ అన్నాం. నాకు దేనితోనూ సంబంధం లేదు. వేషం వేసుకునేవాడు వేషంతో ఎంతసేపు సంబంధం ఉంటుంది? టెంపరీ సంబంధం. అసంగ. నిజంగా రాముల వారి వేషం వేసుకున్నాడు, రాముడైపోతాడా? వేషి ఎప్పుడు కూడా వేషం వేసిన తర్వాత అది కాడు. అసంగ, సంబంధం లేదు. అందుకే వేషం అన్నాం. ఏమిట్రా వేషం అంటారు అంటే నీది కాదు, అది నువ్వు వేసుకున్నావు అని అర్థం. ఆత్మ కూడా వేషం వేసుకున్నట్లుగా. కనుక ఇప్పుడు కూడా మనం ఆత్మనైన నేను ఈ వేషంలో ఉన్నాను అని తెలుసుకోవాలి. మనమేమనుకుంటున్నాం? ఈ వేషం వేసుకున్నవాడే నిజం అనుకుంటున్నాం, వేషిని మర్చిపోయినాం. పూజ్య స్వామీజీ గారు కథ చెప్తుంటారు. ఇప్పుడు సీతా కళ్యాణం చేస్తున్నారు. ఈ మంగలి వాళ్ళందరూ బార్బర్ అసోసియేషన్ ఉంది. మంగలి వాళ్ళు బార్బర్ అసోసియేషన్, అందరికీ అసోసియేషనేగా. వాళ్ళందరికీ కూడా యాన్యువల్ ఫంక్షన్స్ అన్నీ ఉంటాయి. ఆ బార్బర్లు అందరూ సీతా కళ్యాణం చేద్దామని చెప్పి డ్రామా వేద్దామని చెప్పి అందరూ అనుకున్నారు. అనుకుని సరే డ్రామా వేస్తున్నారు. దర్శకుడి వేషం ఒకడు,
తర్వాత విశ్వామిత్రుడి వేషం ఒకడు, రాముల వారి వేషం ఒకడు, అట్లా అందరూ ఒకడొకడు వేషం వేస్తున్నారు. వేస్తూ ఉంటే దశరథుల వారు సభలో కూర్చొని ఉన్నారు. విశ్వామిత్రుడు వచ్చాడు నాటకంలో. విశ్వామిత్రుడు వస్తే దశరథుడు అడుగుతున్నాడు, రండి కూర్చోండి, మీరు ఏ పని మీద వచ్చారని కదా అడగాలి. మీరు ఎందుకు ఈ సభకు విచ్చేశారు, చాలా సంతోషం, ఏ కార్యము మీద విచ్చేసినారు అని చెప్పి అడగద్దు. అడగకుండా ఈ దశరథుడు ఏమడిగాడు, మీకు గడ్డం చేయమంటారా మీసాలు చేయించుకుంటారు, క్రాఫ్ చేయాలా గడ్డం షేవ్ చేయాలని అడిగాడు. అందరూ గొడవ చేస్తున్నారు ఆడియన్స్. దశరథుడు డైలాగ్ మర్చిపోయినాడు. మర్చిపోయి ఆ బార్బర్ వేషమే కదా అది గుర్తు వచ్చేసి విశ్వామిత్రుడికి ఇంత గడ్డం, పెద్ద జుట్టు ముడి అన్నీ ఉన్నాయి, మీకు క్రాఫా గడ్డం ఏది చేయమంటారు అని అడిగితే కట్టని దించేశారు క్రిందికి వెంటనే. ఎవరు చూస్తారు అట్లా మాట్లాడితే? దశరథుడి క్యారెక్టర్ అయ్యొద్దు అని స్వామీజీ భలే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. స్వామీజీ కథే 15 నిమిషాలు చెప్తారు. వేషం వేసినప్పుడు వేషం అనేది గుర్తుండాలి కదండి. దశరథుడు గుర్తులేదు, పోనీ విశ్వామిత్రుడికి గుర్తు ఉండాలి కదా. విశ్వామిత్రుడికైనా అలవాటు చప్పున ఏం చేస్తాడు, గడ్డం అన్నాడు అనుకోండి, డ్రామా ఫ్లాప్ అయిపోతుంది కదా. జనరంజకంగా ఉండదు కదా. జనరంజకంగా లేకపోవడం వల్ల ఏమవుతుంది, హాస్యం లేదు, సంతోషం లేదు, ఫెయిల్ అయిపోయింది, ఫ్లాప్ అయిపోయింది డ్రామా. సరే ఈ కథ ఎందుకండి మనకంటే, మనం కూడా వేషం వేసేటప్పుడు ఆ వేషం పాత్రను గుర్తుపెట్టుకొని వేయాలి. మన స్వరూపాన్ని మర్చిపోకూడదు. మర్చిపోకుండా వేషం అని చెప్పి గుర్తుండాలి. అది విషయం ఇక్కడ. దశరథుడి వేషం గుర్తుండాలి, అంతేగాని బార్బర్ గుర్తుండకూడదు. నేను బార్బర్ని గుర్తుండకూడదు. ఇది వేషం అని గుర్తుండాలి. అదేవిధంగా ఇక్కడ కూడా మనం వేషం వేస్తున్నప్పుడు ఆ వేషానికి తగినట్లుగా వేస్తూ ఉంటాం అంతే. అది వేషం అని తెలిసి ఉండాలి. దశరథుడికి డైలాగ్స్ బాగా చెప్పాలంటే వేషం అని తెలిసి ఉండాలి. ఇప్పుడు మనకు కూడా వేషం అని తెలియకపోవడం వల్ల ఏమవుతున్నది, ఇప్పుడు ఇది నా వేషం అని తెలియకపోవడం వల్ల, ఇంకా ఎగ్జాంపుల్ని ఎక్స్టెండ్ చేయకండి, వేషం తెలియకపోవడం వలన నా నిజస్వరూపం ఏమిటో తెలియకపోవడం వలన ఈ వేషంలో ఒకటైపోయి నేను డైలాగ్స్లని తప్పుగా చెప్తున్నాను. ఏమి డైలాగులు? నాకు మరణం లేదు అనే సంగతి గుర్తులేక, నాకు మరణం లేదు, వ్యాధి లేదు, జర లేదు, ముసలితనం లేదు, ఈ వేషం అయిన శరీరం విశ్వంతో కలిసినప్పుడు జాగ్రత్త శరీర అభిమానం ఉన్నప్పుడు నాకు జనన మరణ ముసలితనము వ్యాధి ఉన్నాయి, ఇది నా వేషం అని గుర్తుండాలి. ఇది నా వేషం, ఇది నిజం కాదు అని గుర్తుండాలి. అర్థమైందా? కానీ గుర్తుండడం లేదే. చదివిన వాళ్ళకే గుర్తుండడంలా, చదవని వాళ్ళకి ఇంకేం తెలుస్తుంది? చదవని వాళ్ళకి అస్సలు తెలియదు, చదివే వాళ్ళకే గుర్తు లేకపోతే ఎన్నిసార్లు వింటున్నాం? ఆనాలు చెప్పులు వేసుకోగానే మర్చిపోతాం, భార్యని భర్తని నిజం అనుకుంటాం. అది వేషం అని తెలుసుకొని ఉండాలి, దానికి తగినట్లుగా ప్రవర్తించాలి. అందుకని ఈ మంత్రం అంతా కూడా ఇవన్నీ కూడా సృష్టి చేస్తున్నాడు కలలో. అదేవిధంగా ఇక్కడ దేహాభిమానం వలన నేను భర్తని, నేను తండ్రిని, ఈ జగత్తు, ఈ వస్తువులన్నీ కూడా మాయాశక్తి ద్వారా దాన్ని ఉత్పాదన చేస్తున్నాడు, సత్తునిస్తున్నాడు. అబ్బాయి ఉన్నాడు, అమ్మాయి ఉన్నది, దాని ఉన్నది, ఇది ఉన్నది అంటున్నాం. నిజంగా ఆ వస్తువుని మనం చూస్తే ఆ వస్తువు లేదు అక్కడ. ఇప్పుడు కొండ చూసామంటాం,
కుండ ఉన్నదా? లేదు, మట్టే ఉన్నది. ఇల్లు చూస్తున్నానండి అంటాడు. ఇల్లు ఉండేది ఉన్నదా? గోడలు చూస్తున్నావు. ఆహా, గోడనైనా చూస్తున్నా కదండి అన్నాడు. గోడ కూడా లేదు, ఇటుకలు సిమెంటే ఉన్నది అన్నాడు. పోనీ ఇటుకలైనా సిమెంట్ ఉంది కదంటే ఇటుకలు కూడా లేవు, ఇటుకలు మట్టే కదా అన్నాడు. కనుక అట్లా ఆరా తీసుకుంటూ చూస్తే ఏమండి ఇప్పుడు ఈ వస్త్రం ఉన్నదా లేదా అంటాడు. నేనంటాను లేదంటాను. వస్త్రం పట్టుకొని చూస్తూ లేదంటారు ఏమిటండి? కట్టుకొని ఉన్నారు కదా లేదంటారేమిటి? దారాలు, అడ్డదారాలు, నిలువు దారాలు కలిపితే వస్త్రం అయింది. ఆ దారాలు తీసేస్తే వస్త్రం ఉంటుందా? కనుక వస్త్రం అనేది లేదు. కొన్ని దారాలు ఉన్నాయని ఒప్పుకుంటారా అండి అంటే దారాలు కూడా లేవు, కాటన్ ఉంది అంటాం, పత్తి. అట్లా ఆలోచిస్తూ పోవాలి ప్రతిదీ కూడా. అలా ఆలోచించకుండా మనం ఏం చేస్తామంటే ఆహా ఇది సత్యం, డెస్క్ సత్యం అంటాడు. ఈ డెస్క్ సత్యం అండి, వుడ్ సత్యం, చెక్క కొయ్య అంటాం. అట్లా ప్రతి వస్తువుని ఆలోచించాలి. గురువుగారు అన్నీ చెప్పుకుంటూ పోతే ఆయన గొంతు శోష, కంఠశోష ఎన్నెన్ని చెప్తారు. అవన్నీ మనం హోంవర్క్ చేసుకోవాలి. దేని మీదైతే అభిమానం వస్తున్నదో, దేని మీదైతే మనకు కోరిక కలుగుతున్నదో, విపరీతంగా మనసు బాధిస్తున్నదో ఆ వస్తువుని, ఆ వ్యక్తిని, ఆ మనిషిని అసలు ఏమిటి, ఆ వ్యక్తి అంటే ఏమిటి ఆలోచించాలి. అవన్నీ రావడానికి కారణం నేనే కదా. అసలు ఈ నేనెవరిని? నేనంటే ఈ శరీరం ఉంది కదండి, కనపడుతున్నాను కదా, బాధతో ఉన్నాడు. ఈ శరీరం నువ్వా? శరీరం అనేది ఎక్కడున్నది అసలు? కాలు, చెయ్యి, కళ్ళు, ముక్కు, చెవులు అన్నీ కలిపితే శరీరం. పోనీ నేను కాలు, చెయ్యి అన్నీ కలిపే నేనన్నాడు. కాలు, చెయ్యి కూడా లేదు, ఎముక, రక్తం, చర్మం ఉన్నది. ఎముక, రక్తము, చర్మం. అది పట్టుకొని నేను నేను అని చెప్పి దుఃఖపడుతున్నావు. శాస్త్రం అంటుంది వద్దు అంటుంది. లేదు నేను పడతానంటే పడు, దుఃఖపడతానంటే పడు అంటుంది. కారణం ఏంటి? అభిమానం. అభిమానం ఎందుకు వచ్చింది? అజ్ఞానం వలన. అజ్ఞానం ఎందుకు వచ్చింది? శాస్త్రం సరిగ్గా చదవకపోవడం వలన. వంట పట్టదు కదా. అభిమానం చాలా తిక్కుగా ఉంటుందండి. శాస్త్రం ఎప్పుడో ఎక్కడో గాలిలో పేలాలు తేలికగా ఊఫ్ అంటే గాలిలో పోతాయి. అట్లా ఉంటుంది మన చదువు, శాస్త్రం. సరే, శాస్త్రం వంట పట్టలేదు, ఎక్కడ లేదు, ఏం చేయమంటారంటే బాధపడతావు నువ్వే శరీర అభిమానంతో సత్యత్వాన్ని ఇచ్చేదానికి దిగులు చింతలతో నిద్ర లేక, ఆహారం లేక కృషించి వర్రి, దిగులు, చింత. ఎప్పుడు? ఒకప్పుడా, ఒకరోజా, ఈతి బాధలు. అందుకని అనుభవించాల్సి వస్తుంది తగినట్లుగా. మన అజ్ఞానం వలన, మన అభిమానం వలన ఎంత తిక్కుగా ఉంటే అంత దుఃఖం కూడా అంత తిక్కుగా ఉంటుందండి. కారణం అర్థమైందా? ఇప్పుడు ఎవరు ఏమి చేయలేరు. మనంతటా మన అజ్ఞానం పోగొట్టుకోకపోతే భగవంతుడు కూడా రక్షించాడు. మనం ఏం చేస్తామంటే మన ప్రయత్నం మనం చెయ్యం. తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలని ప్రయత్నం తగ్గించడం ఏమిటి చేస్తే కదా సరిగ్గా. అది చెయ్యకుండా గుళ్ళు తిరిగి ప్రదక్షిణాలు చేసి ఆ స్వామి కాళ్ళు పట్టుకొని, ఈ స్వామి కాళ్ళు పట్టుకొని, ఆ స్వామి కాళ్ళు పట్టుకొని నన్ను రక్షించండి, నన్ను దీవించండి అంటూనే ఉంటాం. కానీ చెయ్యవలసింది చెయ్యం. గురువుగారు ఏం చేస్తారు? ఓకే ఇట్లా ఆశీర్వదిస్తూనే ఉంటారు. ఎంతకాలం వాళ్ళంతటా వాళ్ళకి అర్థమై చదివితే సంతోషం గురువుగారి. అందుకని తల్లి తండ్రి పిల్లవాడు రన్నింగ్ రేస్కి కాంపిటీషన్కి వెళ్తే వెనక ఉండి చప్పట్లు కొట్టగలరు కానీ వాడి కోసం పరిగెత్తగలరా? కప్పు ఎవరికి వస్తుంది? ఎవరు పరిగెత్తాలి? వాడే పరిగెత్తాలి. ఇది అంతే. ఆకలి అయితే మనం తింటున్నామా, గురువుగారు తింటున్నారా? నా బాధలన్నీ పోయేట్లు చేయండి. ఎట్లా చేస్తారు గురువుగారు? ఆయన చేతిలో ఉంటాయి కదా.
మహా చేయగలిగితే క్లాసుకు చెప్పగలుగుతారు, అంతే విషయాన్ని చెప్పగలుగుతారు. నీ దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి ఇది మార్గం అని చెప్పగలుగుతామే కానీ అంతకంటే ఏ గురువు ఏమీ చేయలేడు. మీ అనుగ్రహం ఉంటే అన్నీ జరుగుతాయి అంటుంది. నేను ఎప్పుడు శాస్త్రంతోనే ఒక స్టూడెంట్ అట్లాగే, ఇక్కడ కాదు, అప్పుడు ఒక స్టూడెంట్ నాకు ఎప్పుడు శాస్త్రంతోనే ఉండేట్లుగా చేయండి, నన్ను అనుగ్రహించండి, నన్ను ఆశీర్వదించండి అని చెప్పి ఒక 1000 సార్లు అడుగుంటుంది. 1000కి పైన అడుగుంటుందేమో. నేను అలసిపోయినా విని విని అలాగేనమ్మా నువ్వు ఎప్పుడు శాస్త్రంతోనే ఉంటావు, శాస్త్రంతోనే ఉంటావు. భగవద్గీత పూర్తిగా చదివి ఉపనిషత్తులన్నీ పూర్తిగా విన్నదే లేదు ఎప్పుడు. ఇంకేమిటి శాస్త్రంతో ఉండడం, నేనేం చేయను దానికి. వినాలంటే కష్టంగా ఉందండి, ఒక్కొక్కసారి తల భారంగా ఉంటుంది. ఇంక మరి శాస్త్రంతో ఉండడం అంటే ఏమిటి? పుస్తకం తల కింద పెట్టుకుని నిద్రపోవడం, పుస్తకం తల కింద పెట్టుకుని నిద్రపోవటమా, లేకపోతే పుస్తకాన్ని చేతిలో పట్టుకుని పసి పాపాయిలాగా దాంతో పాటు తిరగడమా? ఏమిటండి? వినాలి. గురువుగారు చెప్పింది 1కి 10 సార్లు విని నోట్స్ రాసి 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 చేతులు అరిగిపోయేట్లు రాయాలి. వినాలి, బాగా దాని గురించి నెమరు వెయ్యాలి. ఎప్పుడు అదే చింతనలో గురువు శాస్త్రం తప్ప మనసులో ఇంకేం ఉండకూడదు. అలా ఉంటే ఉన్నారండి, మీరే ఉన్నారు, నా మనసులో ఉంది. గురువుగారి మనసులో ఉన్నారు. గురువుగారు మనసులో ఉండడం కాదు, గురువుగారు చెప్పింది మనసులో. ఏది అడిగినా కష్టమే. గురువుగారు చెప్పింది మనసులో ఉండాలమ్మా. గురువుగారు మనసులో ఉంటే ఏం ప్రయోజనం? శాస్త్రం కూడా నాతోనే ఉందండి, అన్ని పుస్తకాలు కొనుక్కున్నాడు, నేను ఎన్ని సీడీలు అండి అన్నాడు. అవన్నీ నీకుండా వెళ్ళినయ్యా అన్నారు. హ్యావ్ దే గాన్ త్రూ యూ ఆర్ యూ హ్యావ్ గాన్ త్రూ దెమ్? అంతేనండి, అంత తేలిక కాదు. ఈ లోపల పుణ్యకాలం పుచ్చిపోతుంది, పుణ్యకాలం అయిపోతుంది. అప్పటికి కాళ్ళు నొప్పులు, నడుము నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, తల నొప్పులు, పళ్ళు నొప్పులు, ఇవి ఒకటి ఉన్నాయి కదా, పళ్ళ నొప్పులు, కళ్ళు నొప్పులు అన్నీ వచ్చేస్తాయి. ఇంక అప్పుడేమిటి, ఏం చేయలేరు. ఏమండి ఇట్లాగేనండి ఎక్కువ మంది సరి అయిన పంథాలు లేక, అందుకని ఎందుకు చెప్తున్నానంటే గురువు కూడా కొంతవరకే సహాయం చేయగలరు, కానీ మన పురుష ప్రయత్నం ఆత్మకృప లేకుండా ఏదీ జరగదు. అందుకని ఓవర్గా గురువు మీదనే ఆధారపడటం, ఓవర్గా ఈశ్వరుడి మీదనే ఆధారపడి మన యొక్క విల్ పవర్ని ఉపయోగించకుండా ఉంటే ఎవ్వరు కూడా రక్షించలేరు. అలా నేను చాలామందిని చూశాను నా అనుభవంలో. 20 సంవత్సరాల్లో 20 సంవత్సరాల్లో ఎంతోమందిని చూశాను నేను. శ్రద్ధగా శాస్త్రానికి అంకితం అయిన వాళ్ళు, చదవలసిన విధంగా చదవడం, గురువుగారి కనుసన్నల్లో ఉంటూ ఏ విధంగా చదవాలని తెలుసుకుంటూ చదివేవాళ్ళు చాలా చాలా రేర్, చాలా రేర్. మరి దుఃఖం ఎట్లా పోతుంది? ఏమో ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళాను కానీ చదివాను కానీ ఏమీ పోలేదు. ఎట్లా పోతుంది? గురువు తప్పు కాదు, శాస్త్రము తప్పు కాదు, మన ప్రయత్న లోపం. అర్థమైందా? కనుక ఆ కళ ఎంత నిజమో నాయన, ఇది అంతే నిజం. ఈ ఆత్మయే స్వప్నంగా తైజసగా వ్యక్తమవుతున్నది కనుక అసంగః అని చెప్పారు. అసంగః మాత్రమే కాదు, స్వయం ప్రకాశ అని కూడా చెప్తున్నారు. ఎట్లా స్వయం ప్రకాశ అనేది ఇంకా వివరిస్తున్నారు. తర్వాత మంత్రం చదువుతాం. 11వ మంత్రం. తదేతే శ్లోకాః భవంతి స్వప్నేన శారీరం అభిప్రహత్య సుప్తః సుప్తానభిచాకసీతి శుక్రమాదాయ పునరైతి స్థానం హిరణ్మయః పురుషః ఏకహంసః
తదేతే శ్లోకాః భవంతి. ఇప్పుడు ఋగ్వేద మంత్రాలు శుక్ల యజుర్వేదం చెప్తున్నది. యాజ్ఞవల్కుల వారు ఋగ్వేద మంత్రాలని కోట్ చేస్తున్నారు. ఋగ్వేద మంత్రాలు ఏం చెప్తాయో తెలుసా జనక మహారాజా? ఈ విషయాన్ని గురించి చెప్తాను వినండి అంటున్నారు. తదేతే అంటే ఆత్మ తన స్వప్నాన్ని సాక్షి రూపంగా దర్శిస్తున్నది మనస్సుని. క్రిందటి వారం చెప్పాను, మనస్సు బాహ్య ప్రపంచం చూసేటప్పుడు మనస్సు కర్త, సబ్జెక్ట్, బాహ్య ప్రపంచం ఆబ్జెక్ట్, కర్మ. కానీ స్వప్నం చూసేటప్పుడు మనస్సు చూడదు, స్వప్నాన్ని ఆత్మ చూస్తుంది. మనస్సే కదా కల్పన అంతా, స్వప్నం మనస్సే కదా స్వప్నం. స్వప్నం అంటే వేరే ఏం లేదు, మనస్సు తప్ప. కనుక ఆత్మ సాక్షి చైతన్యం మనస్సుని చూస్తున్నది. అప్పుడు మనస్సు బికమ్స్ ఆబ్జెక్ట్, చూసేవాడిని సబ్జెక్ట్, నేను ఆత్మని, సాక్షి చైతన్యాన్ని. అదే చెప్తున్నారు ఇక్కడ. శ్లోకాః భవంతి. ఈ విషయం గురించి ఋగ్వేద మంత్రాలు ఉన్నాయి. ఈ 11, 12, 13, 14 రెండో లైన్ వరకు మంత్రాలన్నమాట. ఏం చెప్తున్నది? స్వప్నేన శారీరం అభిప్రహత్య. ఈ స్వప్నంలో స్వప్నం వచ్చేసిందండి, కళ వచ్చేసింది. కళ రాగానే ఏం చేస్తాడో తెలుసా? ఈ ఆత్మ చైతన్యం చిదాభాస, చిత్తు చిదాభాస ఇద్దరు కలిసి వీళ్ళిద్దరి శరీరాన్ని వదిలిపెట్టేస్తారు. ఏ శరీరాన్ని? స్థూల శరీరాన్ని. శారీరం అభిప్రహత్య. ఇక్కడ దీన్ని నట్టేటిలో ఉంచుతా ఉంటారు చూసారా, దీన్ని ఇట్లాగే వదిలిపెట్టేసేస్తారు. టక్కున వదిలిపెట్టేసి ఏం చేస్తారు? నిద్రలోకి వెళ్ళిపోతారు. నిద్రలోకి పోగానే స్వప్నాన్ని చూస్తారు. అక్కడ ఎవరున్నారు? చిదాభాస, చిత్తు ఇద్దరు ఉన్నారు. ఆ చిత్తు చిదాభాస ఇద్దరు ఎప్పుడూ ఉంటారు. ఆ చిత్తు చిదాభాస కలిసి ఏం చేస్తున్నారంటే, చిత్తు అంటే సాక్షి చైతన్యం, చిదాభాస అనేటువంటిది చిత్తు యొక్క ఆభాసం, రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్. ఎందుకంటే చిత్తు పోవడం రావడం ఉండదు, చిదాభాసే వెళ్ళడం రావడం ఉంటుంది. కనుక ఎక్కడెక్కడ చిదాభాస ఉంటే అక్కడ చిత్తు ఉన్నట్లే. అవునా? చిదాభాస నువ్వు వెళ్ళేటప్పుడు నేను కూడా వస్తాను, నన్ను కూడా పిలువు అంటుంది ఆ చిత్తు. అనక్కర్లేదు. ఎక్కడెక్కడికి చిదాభాసం వెళుతూ ఉంటే అక్కడ చిత్తు ఉన్నదని అర్థం. నీకు ఎట్లా తెలుసు అన్నారు. అరే చిదాభాసం అంటున్నావు కదా, చిదాభాసం అంటేనే చిత్తు యొక్క ఆభాసం, చిదాభాసం. ఎక్కడెక్కడికి అద్దం వెళుతూ ఉంటే అక్కడక్కడ ఆ వస్తువు కనపడుతుందా లేదా అందులో, దాని యొక్క ప్రతిబింబం. అదేవిధంగా మనస్సే కదా ఉన్నది అక్కడ. మనసులో చిదాభాసం ఏర్పడింది కదా, అందులో చిత్తు ఉండి ఉంటే కదా చిదాభాసం ఏర్పడుతుంది. అప్పుడు ఏమైంది? ఈ శరీరాన్ని వదిలిపెట్టి స్థూల శరీరాన్ని అభిప్రహిత్య సుప్త, సుప్త అంటే కలగనేవాడు, సుప్తాన్ అభిచాకశీతి, కలలోని పదార్థాలన్నీ చూస్తాడు. సుప్తాన్ అంటే స్వప్న పదార్థాన్, స్వప్న పదార్థములను ఏమేమి చూడాలనుకుంటే అన్నీ చూస్తాడు. మెళకుతో ఉన్నప్పుడు కొన్ని కోరికలు తీరవు కదా, అవి లోపల అట్లాగే ఉంటాయి వాసన రూపంలో. అవన్నీ కూడా కలలో తీరతాయి కొంతమందికి. అది స్వప్న పదార్థాన్. సుప్తాన్ సుప్తాన్ అంటే స్వప్న పదార్థములను అభిచాకశీతి, చూస్తాడు, అనుభవిస్తాడు. శుక్రం ఆదాయ పునర్స్థితి పునరైతి స్థానం. శుక్రం ఆదాయ, శుక్రం అంటే ఇక్కడ ఇంద్రియములు. ఈ ఇంద్రియాలని, ఇంద్రియ ప్రకాశములను ఆదాయ అంటే ఈ ఇంద్రియాలు ఏవి పనిచేయవు కదండి బయటవి. ఈ కళ్ళ పనిచేస్తాయి, కళను చూస్తున్నాయి. ఈ చెవుల కళ్ళను స్వప్నంలో శబ్దాన్ని వింటున్నాయి కాదు కదా. ఇవన్నీ వదిలిపెట్టేసి
ఆ కళల్లో మళ్ళీ కళ్ళుని సృష్టించి చెవులను సృష్టించి ఆ శబ్దాలన్నీ వింటూ ఉంటాడు. పునరైతి స్థానం హిరణ్మయ. హిరణ్మయ అంటే ఇక్కడ చైతన్య స్వరూపం. శుక్రమాదాయ. తర్వాత పురుష ఏక హంస. పురుష అంటే ఇక్కడ చిత్ చైతన్యం, చిత్ చిదాభాస ఇద్దరు కలిసి. హిరణ్మయ అంటే చైతన్యం, పురుష అంటే చిదాభాస ఇద్దరు కలిసి ఏం చేస్తారు? హంస అంటే, హంస అంటే హంతి గచ్చతి ఇది. హంస. ఏమండి వెళ్ళడం అంటే ఏమిటన్నారు? వెళ్ళడం అంటే ఇట్లా రోడ్డు మీద వెళ్ళినట్లు వెళ్ళరు. స్థూల శరీరాన్ని అభిమానాన్ని వదిలిపెట్టేసి సూక్ష్మ శరీర అభిమానంతో ఉంటారు. ఆ చిదాభాసుడు అహంకారమే కదండి, జీవుడే కదా. దీన్ని వదిలిపెట్టేసి ఆ మనస్సును మాత్రం పట్టుకున్నాడు. ఎందుకంటే అలిసిపోయినాడు శరీరంలో. అలిసిపోయి నిద్రలోకి పోగానే అప్పుడే నిద్రపోవాకు, ఇంకాసేపు అనుభవిద్దాం అంటుంది మనస్సు. కానీ ఏం చేస్తుంది? ఇంకా ఇంకా అన్ని చూడాలనిపిస్తుంది దానికి. అప్పుడు ఏం చేస్తాడు చిదాభాసుడు? వాటిని ప్రకాశింపజేయాలి కదా. ఆ చిదాభాసుడు ప్రకాశింపజేస్తాడు. ఆయన వెనకాల చిత్తు ఉండాలి కదా. చిత్తు ఎప్పుడు ఉంటుంది కదా. పురుష అంటే చిదాభాస, వచ్చిపోయేవాడు అనమాట ఆయన. చిత్తు కూడా వచ్చిపోతూ ఉంటుందా? అంతటా ఉంటుంది ఎప్పుడు. చిదాభాస మాత్రమే వస్తుంటాడు పోతుంటాడు. హిరణ్మయ చిత్ చైతన్యం, పురుష చిదాభాస జీవ. వీళ్ళిద్దరు కలిసి ఏం చేస్తారు? ట్రావెల్ చేస్తుంటారు ఒక అవస్థ నుంచి ఇంకొక అవస్థకి. వాళ్ళకి అదే పని. మంచి నిద్రలోకి పోయినాడు అనుకో, వాడిని వదిలిపెట్టేసి నిద్రలోకి పోతారు ఇద్దరు. చిత్తు చిదాభాస సైలెంట్గా ఉంటారు. ఏమండి అసలు ఇదంతా నిజం అంటారన్నారు. ఏదైనా పరమ సత్యం ఉంటే ప్రపంచంలో ఇదొక్కటే, మరేది సత్యం కాదు. మనం ఏం చేస్తున్నామంటే మన మూర్ఖతతో పరమసత్యమైన దాన్ని సత్యం కాదని, సత్యం కాని దాన్ని పరమసత్యమని భావించేవాడికి మూర్ఖుడా కాదా? ఏమండి ఆత్మ సత్యము, చిత్తు చైతన్య సత్యమని, చిదాభాస వలన ఇదన్నీ పనిచేస్తున్నది అనే సత్యాన్ని తెలుసుకోవడం పరమసత్యం. అది దీన్ని తెలుసుకోకుండా ఎవరి వలనైతే ఈ జడమైన శరీరాలు, మనస్సు, బుద్ధి పనిచేస్తున్నాయో, ఈ యొక్క బంధాలు, బాంధవ్యాలు, మనుషులు, వ్యక్తులు, వస్తువులన్నీ కూడా మాయ వలన కనపడుతున్నాయో, వాటిని పరమసత్యం అనుకోవడం మూర్ఖత కాదండి? ఎంత మూర్ఖత అండి! పరమ మూర్ఖత. ఇదండి ప్రపంచం తీరు. కాకపోతే వాళ్ళు మెజారిటీగా ఉన్నారు కనుక మా మాట అవునే కదండి. మరి మేము మెజారిటీ లేము, ఏం చేస్తాం? మైనారిటీ, వాళ్ళు మెజారిటీ. ఏమండి మెజారిటీ అయినంత మాత్రాన సత్యం అవుతుందా? లక్షల మంది వచ్చి, కోట్ల మంది వచ్చి సూర్యుడు ఉదయిస్తున్నాడు అంటే సత్యం అవుతుందా? ఒక్కడు చెప్పినా కూడా సూర్యుడు ఉదయించడు, ఎప్పుడు ఆయన కదలికే ఉండదు, భూమి కదులుతున్నది అని ఒక్కడు చెప్పినా దేనికి విలువ ఎక్కువ అండి? 1000 మంది చెప్తున్నారు, లక్షల మంది చెప్తున్నారు కాబట్టి అది సత్యం అండి, ఈయన ఒక్కడు చెప్తున్నాడు కాబట్టి సత్యం కాదంటారా? అది ఎట్లాగో ఇది అంతే. అప్పుడు నేను చెప్పేదే సత్యం, ఎందుకంటే శాస్త్రం చెప్పేదే సత్యం కనుక. ఈ సత్యాన్ని వినడానికి ముహూర్తం కావాలా, టైం కావాలా? ఎక్కడెక్కడ ఈ సత్యం పలుకుతూ ఉన్నదో ఆ సత్యం వినడానికి నేను తయారుగా ఉండాలి. అందుకని క్లాసును వదిలిపెట్టి ఎక్కడికి పోను. ఆ రోజు మిగతా వాటన్నిటికీ కూడా సెలవు. క్లాసుకు సెలవు పెట్టను, వాటన్నిటికీ సెలవు పెట్టి క్లాసు లేనప్పుడు వాటిని చూసుకుంటా అంతే. అవన్నీ కష్టం అండి స్వామి. ఎవరండి అట్లా వినేది? మీరు చెప్పండి. ఏమండి ఎవరన్నా అట్లా వింటున్నారా క్లాసు?
360 రోజులు వచ్చేది ఎవరు క్లాసుకి? చెప్పాను కదా చాలాసార్లు. 6 అయినా 106 అయినా 360 రోజులు క్లాసు ఉన్న రోజులు క్లాసుకు వచ్చే వాళ్ళకి మోక్షం రాకుండా ఎక్కడికి పోతుందండి? వద్దన్నా వస్తుంది. అర్థమైందా? అది విషయం. చూడండి ఇప్పుడు పురుష ఏక, ఒక్కడే చిత్. చిదాభాస సత్యం కాదు కదా ఎట్లాగో. ఏమండి, రిఫ్లెక్షన్ సత్యమా? ఏక హంస, ఒక్కడే ప్రయాణిస్తూ ఉంటాడు కనుక ఎక్కడెక్కడ చిత్తు ఉంటే అక్కడ చిదాభాసం ఉంటుంది. అది ఉన్నట్లుగా అంతే. అది భ్రమ, వేషం, కల్పితం, కాసేపట్ల తాత్కాలికంగా ఉంటూ ఉంటుంది. తర్వాత మంత్రం చదువుతాం. 12వ మంత్రం తర్వాత పేజీలో ప్రాణేన రక్షన్నవరం కులాయం బహిష్కులాయాదమృత తశ్చరిత్వా బహిష్కులాయాదమృతశ్చరిత్వా న ఈయతే అమృతో యత్ర స ఈయతే అమృతో యత్ర కామం హిరణ్మయః పురుషః ఏకః హంసః. ఈ నిద్రలోకి వెళ్ళినప్పుడు, నిద్రలో కల వచ్చేటప్పుడు ఇంద్రియాలు పనిచేయట్లేదు, ఇంద్రియ దేవతలు లేరు, ఇంద్రియ విషయాలు బాహ్య విషయాలు లేవు, ఏం లేవన్నాం. కానీ సూక్ష్మ శరీరంలో అన్ని వదిలినా కూడా ఒక్కడున్నాడు. పంచప్రాణాలు. ప్రాణేన రక్షన్, ప్రాణాలు రక్షిస్తున్నాయి వీడిని. నిద్రలో ఉన్నాడు, ప్రాణం కూడా పోయిందనుకోండి ఏమైపోతాడు? చనిపోతాడు. అందుకని ఈ చిదాభాస, ఈ చిత్తి ఏం చేస్తాయిట? ప్రాణం మాత్రం పనిచేసేటట్లు చేస్తాయి. ఇంద్రియాలు నిద్రపోతే నిద్రపోండి, మనస్సు కూడా నిద్రపోతే నిద్రపోమ్మా. ఇంకేమి పని చేసినా చేయకపోయినా ప్రాణం మాత్రం పనిచేస్తుంది. ప్రాణానికి సంబంధించిన క్రియలు ఉన్నాయి చూసారా? జీర్ణక్రియ, అన్ని మలం విసర్జనం అంతా కూడా కిందికి దిగుతూ ఉంటుంది, ఆ పని చేస్తూ ఉంటుంది. లోపల లోపల గుండె కొట్టుకోవడం ఇవన్నీ కూడా అవన్నీ పనులు చేస్తూ ఉండాలి. లేకపోతే పొద్దున్నే చూస్తే అవుట్ అయి ఉంటాడు. అందుకని ప్రాణేన రక్షన్ కులాయాం బహిష్కులాయాం అమృతశ్చరిత్వ. ఈ శరీరాన్ని రక్షిస్తున్నాడు. కులాయం అంటే ఈ స్థూల శరీరం, కుహు అంటే భూమి, లయం లాయం అంటే లయించిపోవడం. ఏ శరీరం అయితే మరణించినప్పుడు మట్టిలో భూమిలో నశించిపోతుందో దానికి పేరు కులాయం. ఈ శరీరానికి కులాయం అని పేరండి. మట్టి కుండ. ఈ మట్టి కుండ, ఇది మట్టి కుండ అనుమానం వస్తున్నదా? మట్టిలోకే కదండి వెళుతుంది. మట్టిలో నుంచి వచ్చింది మట్టిలోకి వెళుతుంది. దీనికి సోకు చేస్తాం చేస్తాం చేస్తాం. ఎంత అభిమానమో! పౌడర్లు పూసి ఎన్ని డబ్బాలు ఖాళీ చేశామో, ఎన్ని స్నో డబ్బాలు, ఎన్ని సెంటు డబ్బాలు, ఎంత చేసినా కంపు. ఎంత స్నానం చేసినా మళ్ళీ నెక్స్ట్ డే మామూలు యథాస్థానం అన్నట్టాడు. అటువంటి శరీరాన్ని పెట్టుకొని తందనాలు ఆడుతున్నాడు మనుషులు. ఆడతారు ఇంకొక 10 రోజుల్లో. 10 రోజుల్లో తెలిసిందా ఏమిటో? తెలిసింది అనుకుంటా. బాటిల్స్ రెడీగా ఉంటున్నాయి అప్పుడే షాపుల్లో. ఈ తోలుతిత్తు కోసం ఎంత మూర్ఖత, ఎంత అజ్ఞానం మనుషులో, ఎంత భ్రమ. ఏమనాలి వీళ్ళని?
యానిమల్ టు మ్యాన్ మ్యాన్, యానిమల్ మ్యాన్ టు మ్యాన్ మ్యాన్, మ్యాన్ మ్యాన్ టు డివైన్ మ్యాన్ అనరా అంటే ఈ డివైన్ మ్యాన్ కాస్త మ్యాన్ మ్యాన్ నుంచి యానిమల్ మ్యాన్ ఇంకా తక్కువ పోతున్నాడు వెనకాలకి. సరే, ఇప్పుడు ఏమంటున్నారు? ప్రాణేన రక్షన్ బహిష్కులాయాద్ అమృత చరిత్వా. ఈ యొక్క శరీరాన్ని వదిలిపెట్టి ఈ నికృష్టమైన అవరం కులాయాం బహిష్కులాయాద్ అమృత అంటే బయటకి వెళ్ళి ఈ ప్రాణానికి ఈ శరీరాన్ని ఒప్పగించి చిత్తు చిదాభాస సూక్ష్మ శరీరంలోకి వెళ్ళి పనిచేస్తుంటారు. నువ్వు ఈ స్థూల శరీరాన్ని చూసుకుంటూ ఉండు నాయన, మళ్ళీ రేపు పొద్దున వస్తాం అని ఒప్పచెప్పి అక్కడ వాడు కలగంటున్నాడు. నేను కనుక చిదాభాసం ఇవ్వకపోతే, ఆ సాక్షి చైతన్యాన్ని ఇవ్వకపోతే వాడు కళను ఎట్లా అనుభవిస్తాడు? కనుక ఈ చిత్తు చిదాభాస ప్లాన్ చేసుకుని అక్కడికి పోదాం పద, ప్రాణమా నువ్వు రక్షించే శరీరాన్ని, మేము అక్కడికి వెళ్ళొస్తాం, మళ్ళీ వాడు నిద్ర లేవంగానే మళ్ళీ రావాలి మేము, తర్వాత వస్తాం, నువ్వు జాగ్రత్తగా చూస్తుండు లేకపోతే అంతే అని చెప్పి ఈ స్వప్నావస్థలో ఈ ప్రాణం ఈ శరీరాన్ని కాపాడుతూ ఉన్నప్పుడు లేకపోతే మరణిస్తాడు కనుక ఏమైంది? ఈ అమృత చరిత్వా, ఈ నాశనము లేనటువంటి, అమృత అంటే నాశము లేనటువంటి అవినాశి అయినటువంటి ఆత్మ శరీరానికి బయటికి వస్తుంది. వచ్చినట్లుగా చిదాభాస వస్తుందండి, చిత్తు రావక్కర్లేదు, ఎందుకంటే చిత్తు అంతటా ఉంది కనుక. చిదాభాసం బహిష్కులాయాత్ అంటే ఈ యొక్క శరీరం నుంచి బయటకు వచ్చి ఆ సూక్ష్మ శరీరంలో ప్రవేశిస్తుంది. స్వప్న శరీరంలో ప్రవేశించి ఎవరు? అమృత, ఈ చిత్ చిదాభాసం. ఇక్కడ అమృత అంటే చిదాభాసముతో కూడిన చిత్ అని అర్థం. ఎత్ర కామం, కామం అంటే ఇక్కడ ఇంద్రియ విషయాలు, చరిత్వ అన్నప్పుడు చిదాభాస, అమృత అన్నప్పుడు చిత్. చరిత్వ అంటే కదిలేది చిదాభాసమే కదా, చిత్ అనేది కదలదు కనుక అమృత అంటే చిత్ ఆత్మ, చరిత్వ అంటే చిదాభాస. కామం స్వప్న పదార్థములను, వాసనా పదార్థములను, వాసనామయ శరీరాన్ని అని అర్థం. కామం హిరణ్మయ పురుష ఏక హంస. హిరణ్మయ అంటే ఆత్మ చైతన్యం, ఏక పురుష ఈ చిదాభాసం, హంస గచ్చతి అన్నాడు. ఎందుకంటే మళ్ళీ వాడికి కళ చూసుకోవాలిగా, కళ వచ్చి చెప్పాలి రేపు ఉదయాన్నే. సాక్షి చైతన్యం లేకపోతే కళ ఏం చెప్తాడు ఉదయాన్నే? అందుకని వాడికి కొంచెం కళ ఆనందాన్ని ఇవ్వాలి కదా అని చెప్పి అక్కడికి పోతాయి. ఎంత సర్వ్ చేస్తుందో చూసారా చిత్తు చిదాభాసం యూజ్లెస్ బాడీకి. అందుకని వీటిని ఉపయోగించుకుంటూనే అవి నేను కాదు అని చెప్పాలి. అలా చెప్పరాండ్రా అంటే వస్తే కదా అటు లాగుతున్నాయి. ఏమిటివి? అమ్మాయిలు, అబ్బాయిలు, పిల్లలు, సంసారం, బాధ్యతలు, భావనలు, వాటి కోసం వీటి కోసం ఎంత తాపత్రయపడతారో ఏమండి. అవి చాలా ముఖ్యం అనిపిస్తున్నాయా లేదా? వాటిని ఎదిరించి రాగలరా? రాలేరు. వాళ్ళు వచ్చినా రాకపోయినా నేను వచ్చి కూర్చోవాలి కదా, అందుకే నేను వస్తాను, నేను ఆనందిస్తున్నాను. వాళ్ళు ఆనందిస్తే సరి, లేకపోతే నాకేంటి, నేనేం చేయగలను? అప్పుడప్పుడు చెప్తూ ఉంటాయి ఇట్లా, ఓకే బాధపడకండి ఏమండి స్వామిని గారు, ఫ్యామిలీ ఉంటుంటాయి. అప్పుడప్పుడు ఇలా చెప్పకపోతే మీకు ఇందులో శ్రద్ధ రాదని చెప్పి చెప్తుంటారు, అంతేగాని బాధపడటం కోసంగా. తర్వాత శ్లోకం చదువుతాం, మంత్రం. స్వప్నాంత ఉచ్చావచమీయమానః రూపాణి దేవః కురుతే బహూని ఉతైవ స్త్రీభిః సహ మోదమానః జక్షతు తే వాపి భయాని పశ్యన్. ఇంకా స్వప్నంలోకి వెళ్ళారండి వీళ్ళిద్దరు.
ఎవరు? చిత్తు చిదాభాస. చిత్తు వెళ్ళినట్లుగా బట్ చిదాభాసం వెళుతుందండి. అదే కదా ట్రావెల్ చేసేది. అది స్వప్నాంతం. ఆ స్వప్నంలో ఉచ్చ అవచ మీయమాన. ఉచ్చావచం. ఉచ్చ మీన్స్ దేవశరీరాన్ని. దేవశరీరం అయ్యేది అదే కదా. వేరే దేవశరీరం వస్తుందా ఎక్కడి నుంచో? దేవశరీరంగాను సృష్టించుకుంటాడు తనని తాను. సృష్టి రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ డాన్స్ చూస్తుంటాడు అక్కడ. తర్వాత అవచం అంటే హీన శరీరం. నక్కని చూశాడు కలలో. ఆ నక్క ఎక్కడి నుంచి వచ్చింది? వాడే నక్క అవుతాడు. వాడే ఆ తైజసుడే నక్కగా, బల్లిగా, పిల్లిగా, పాముగా అన్నిటికీ వాడే. అది నీచం శరీరాలు. నీచమైన జంతువులు, బలహీనమైనటువంటివన్నీ కూడా తానే అవుతాడు. ఆ వాసనలే అన్నిటినీగా అవుతూ ఉంటాయి. ఈ చూసేవాడెవరు? చైతన్యం, చిదాభాస కలిసి చూస్తుంటారన్నమాట. ఉచ్చావచే దేవ. దేవ అంటే చైతన్య స్వరూప ఆత్మ. రూపాణి దేవ కురుతే బహూని. వీళ్ళిద్దరికి చైతన్యం చిదాభాస ఉండడం వల్లనే కదా అవన్నీ కూడా సృష్టించగలుగుతున్నాయి. లేకపోతే వాటికి చైతన్యం లేకపోతే జడమైనవి సృష్టించలేవు కదా వాసనలు. వీటి వలన చిదాభాసం వలన, చిత్తు వలన చిదాభాసం ఉంది కలలో. ఆ చిదాభాసం వల్ల వాసనలు క్రియేట్ చేస్తున్నాయి ప్రపంచాన్ని. చిదాభాసం లేకపోతే అవి చేయలేవు. జడమైన వాసనలు చెయ్యలేవు. కనుక బహూని కురుతే ఉతేవ స్త్రీభి సహ మోదతే. ఆ నిద్రలో కూడా ఫ్రెండ్స్, ఆడపిల్లలు, మగపిల్లలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ ఎంజాయ్ చేస్తుంటారు కదా. ఆనందంగా ఎక్కడికో వెళతారు. రకరకాలుగా వ్యాహ్యాడి రకరకాల ప్రదేశాలకు వెళ్ళడం, ఆనందించడం. ఎక్కడ? కళ్ళలో. మోదమాన జక్షత్ ఉతేవాపి. నవ్వుతూ ఉంటారు కళలో కూడా. ఒకటే నవ్వులు. ఎక్కడ? కళలో. భయాని పశ్యన్. పులి వెంటబడింది వెంటనే. నవ్వుతూ ఉన్నారు. అట్లా నడుస్తున్నారు. అడవిలోకి వెళ్ళారు. పులి వెంట పడుతోంది, గాండ్రిస్తోంది. లేకపోతే పాము కనపడుతుంది. భయాని పశ్యన్. ఇక్కడ భయం అంటే భయ సంబంధమైన పదార్థాలని పశ్యన్ చూస్తాడు. భయాన్ని చూస్తాడా? చూడదు కదా. మరి భయాన్ని పశ్యన్ అంటే భయం కలిగించేటటువంటి జీవరాశులను చూస్తాడు. చూసి కవ్వు నరుస్తాడు నిద్రలో. దుస్వప్నం. అలా చూడడం వలన లేస్తాడు. తర్వాత మంత్రం. ఆరామమన్య పశ్యన్. ఆరామమస్య పశ్యంతి న తం పశ్యతి కశ్చన ఇతి తం నాయతం బోధయేదిత్యాహుః. దుర్భిషజ్జం హ్వాస్మై భవతి యమేష న ప్రతిపద్యతే. ఈ చిదాభాస కూడా వేరుగా మనం చూడం. చిత్తు చిదాభాసను కలిపే చూస్తాం. ఇప్పుడు మన ఫోటో ఉంటుంది, మనం ఎక్కడో ఉంటాం. నేను అని చెప్తున్నామా లేదా? ఇక్కడ గుండ్రాయిలాగా ఇక్కడ కూర్చొని 60 కేజీలు 70 కేజీలు ఆ ఫోటోలో ఇంత చొక్కన ఒక డాట్ లాగా ఉన్నావు. అక్కడికి పోయి నేనున్నాను అంటావు. అంటున్నావా లేదా? ఇది అంతే. చిదాభాస చిత్తు కూడా అట్లాగే చెప్పుకోవాలి మనం. అందుకనే భగవంతుడు కూడా అవతారం భగవంతుడు కాదు. భగవంతుడు అవతార రూపంలో ఉన్నాడు. అవతారం అనేది వ్యావహారిక సత్యం, భగవంతుడు పారమార్థిక సత్యం. అయినా కూడా ఈ అవతారాన్ని భగవంతుడు అంటున్నామా అనవా? అందుకే ఈ చిదాభాసం కూడా అంత గొప్పది. చిదాభాసం అంటే ఎవరైనా అడగండి మళ్ళీ. చిదాభాసం ఉండడం వల్లే వింటున్నారు క్లాస్ని. చిత్తు వినదు, చిత్తుకు చెవులు లేవు. చిదాభాసం ద్వారా చెవులు వింటున్నాయి మనస్సు ద్వారా. ఇక్కడ ఏం చెప్తున్నారంటే
ఆ కలలో ప్రశాంతంగా ఉన్నప్పుడు ఋగ్మంత్రం ఈ 14వ మంత్రంతో అయిపోతుంది ఇంతటితో. నేను మనస్సు కంటే వేరైన వాడిని అని తెలుసుకోవాలి ఎలా అని చెప్తున్నారు. ఈ ఆత్మ ఏం చేస్తుంటే స్వప్న పురుషుడు స్వయం ప్రకాశం అని నిర్ణయిస్తున్నారు ఇక్కడ ఈ మంత్రంలో. ఎలా స్వయం ప్రకాశం అంటే న ఆయతం బోధయేత్ ఇత్యాహు. నిద్రలో వ్యక్తిని ఎవరిని చూడలేడు వాడు, మనం వాడిని చూడలేం. ఆ వ్యక్తిని శరీరం చూస్తున్నాం కానీ నిద్రపోయే వాడిని చూస్తారా మీరు? స్లీపర్ని చూడలేరు. వాడు ఈవిడని చూస్తాడా? అది మొదటి లైన్ చెప్పేది. అందుకని ఇంకా ఈ మంత్రం చాలా వివరంగా చెప్తారు యాజ్ఞవల్కుల వారు. వచ్చే వారం చూస్తాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.